సో ఈరోజు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి చూద్దాం. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి, మొత్తం 9 స్కీమ్స్ దాకా ఉన్నాయి. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది నరేంద్ర మోడీ కూడా తీసుకున్నాడు. ఇదేంటంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనం మినిమం 1000 ఏం చేయొచ్చు, మ్యాక్సిమం లిమిట్ లేదు, ఎంతేం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేసి 5 years టెన్యూర్ అనమాట. 5 years ఆగితే 7.7 ఇంట్రెస్ట్ తోటి మనీ గ్రోత్ అవుతుంది. సో మన అసలు మన వడ్డీ రెండు కలిపి ఆఫ్టర్ 5 years మనకి ఇస్తారు. సో దీంట్లో ఏటీసీ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అంటే మనం ట్యాక్స్ని మనం సిఏ అకౌంటెంట్ ద్వారా మళ్ళీ బెనిఫిట్ అవ్వచ్చు, ట్యాక్స్ బెనిఫిట్ అవ్వచ్చు. ఇదొకటి. ఇదేంటంటే జస్ట్ లంసమ్ అమౌంట్ ఉంది, నువ్వు 5 years ఆగుతో నీకు సర్టెన్ అమౌంట్ కావాలన్నప్పుడు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది వెళ్ళిపోవచ్చు. తర్వాత దీంట్లోనే ఇది సిమిలర్గా ఉంటుంది, కానీ ఇదేంటంటే సీనియర్ సిటిజన్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ 7.7 ఉంది, ఇక్కడ 8.2 ఉంది. సో ఇక్కడ కూడా సమ్ లంసమ్ అమౌంట్ ఉంది, 5 years వెయిట్ చేస్తావు. సో ఇక్కడ నీకు మ్యాక్సిమం 30 lakhs వరకు నీకు లిమిట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకు లాస్ట్లో ఇస్తారు నీకు మనీ. ఇక్కడ ఏంటంటే నీకు ఎవ్రీ 3 months నీకు ఎంతైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అది నీ అకౌంట్లో వాళ్ళే ఆటోమేటిక్గా వేసేస్తారనమాట. ఇది దీంట్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఇది చాలా బెస్ట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, మళ్ళీ నీకు ఎవ్రీ 3 months నీకు నీ ఇంట్రెస్ట్ రేట్ అనేది నీ అకౌంట్లో వేస్తారు. దాని తర్వాత మనకి ఆర్డీ అని ఒకటి ఉంది, రికరింగ్ డిపాజిట్. ఇదేంటంటే మనకి ఎవ్రీ మంత్ మనం పెడతాం అమౌంట్, మనం అకౌంట్లో వేస్తూ ఉంటాం. దీనికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.7%. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగే వర్కౌట్ అవుతుంది. ఇది మీకు సపోజ్ సమ్ గోల్ ఉంది, 5 years తర్వాత నేను ఎవ్రీ మంత్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు ఇంత ఇంట్రెస్ట్ పర్సెంట్తో నాకు ఇంత అమౌంట్ అయిన తర్వాత నేను ఒకటి కొనుక్కోవాలి, అట్లాంటప్పుడు నీకు ఆర్డీ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా టెన్యూర్ 5 years అనమాట. దాని తర్వాత నీకు నెక్స్ట్ గోల్ ఏంటంటే సపోజ్ నీ అమౌంట్ నువ్వు 1 lakh పెడితే అది 2 lakhs అవ్వాలి, లేదా 10 lakhs పెడితే 20 lakhs అవ్వాలి. సో డబల్ అవ్వాలి, 2x అవ్వాలి. అట్లాంటప్పుడు కిసాన్ వికాస్ పాత్ర. సో ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కాకపోతే దీనిలో టెన్యూర్ ఏంటంటే 9 years 7 months, దగ్గర 115 months ఆగాలి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5%. మ్యాక్సిమం లో లిమిట్ మినిమం 1000 ఏం చేసుకోవచ్చు. కానీ దీనిలో ట్యాక్స్ బెనిఫిట్ లేదు. సో దీనిలో మీకు ట్యాక్సిబుల్ ఆ అమౌంట్, లాస్ట్లో వచ్చిన అమౌంట్ అనేది. సో ఇది ఎవరికైతే డబ్బులు పెట్టిన డబుల్ కావాలంటే వాళ్ళు 9 years కనుక వెయిట్ చేయగలుగుతున్నారంటే ఈ స్కీమ్ తీసుకోవచ్చు. తర్వాత ఇది మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇదేంటంటే నీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది, కానీ నీకు మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. సో నీ అసలు అలానే ఉండాలి, లాస్ట్కి నీ అసలు ఇవ్వాలి. మంత్లీ సమ్ అమౌంట్ జనరేట్ అవ్వాలంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెటర్. సో మ్యాక్సిమం 9 lakhs వరకు చేసుకోవచ్చు ఒక సింగిల్ అకౌంట్ అయితే. జాయింట్ అకౌంట్ అయితే మ్యాక్సిమం 15 lakhs వరకు చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.4%. దీంట్లో ఏటీసీ ట్యాక్స్ బెనిఫిట్ లేదు, అంటే ట్యాక్సిబుల్, మన అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ అనమాట. తర్వాత ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతూనే ఉంటుంది. అదే మంత్లీ ఇన్కమ్ అంటే మన ఇంట్రెస్ట్ ఉన్న అమౌంట్ మనకి మంత్లీ పడుతూ ఉంటుంది. అదొకటి అనమాట. ఇది మంత్లీ కావాలనుకుంటే నీకు దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంటే. దాని తర్వాత ఎఫ్డి అంటే నార్మల్ ఎఫ్డి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే 1 year 2 year, 1 yearకి 6.9%, 2 yearకి 7%, 3 yearకి 7.1%, 5 yearకి 7.5%. మినిమం 1000 టు మ్యాక్సిమం నో లిమిట్. సో టెన్యూర్ నువ్వు ఎట్లయినా పెట్టుకోవచ్చు, 1 year కట్టుకుంటావా, 2 year కట్టుకుంటావా, 3 year కనుకుంటావా, 5 year కనుకుంటావా. దీనిలో ఏటీసీ ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్. దీన్ని పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అంటారు స్కీమ్. దాని తర్వాత ఇది పీపీఎఫ్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదేంటంటే ఇంట్రెస్ట్ 7.1% ఉంటుంది. సపోజ్ మీ బాబు పుట్టాడు, సో అతనికి నీకు 15 years తర్వాత ఒక లంసమ్ అమౌంట్ నీకు జనరేట్ అయిన అమౌంట్ నీ ఖర్చులకి, స్టడీకో దేనికో దానికి వాడాలనుకుంటే మ్యాక్సిమం ఇయర్ మీద 1,50,000 వరకు చేయొచ్చు. మినిమం 500 వరకు చేసుకోవచ్చు 15 years. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ లేదు, టీడీఎస్ కూడా లేదనమాట. ఇది దాని బెనిఫిట్. తర్వాత సపోజ్ మనకి 10 years బిలో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఫ్యూచర్ ప్లాన్ పెళ్లి చేయాలన్నా లేకపోతే ఫ్యూచర్ హైయర్ స్టడీస్కి దీనికి ఇది బెస్ట్ ప్లాన్ అనమాట. 8.2 ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ. సో దీనిలో 21 years టెన్యూర్ ఉండిద్ది, 15 years వరకు కడతావు, తర్వాత అది వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది. తర్వాత మ్యాక్సిమం 1,50,000, మినిమం 250 వరకు నువ్వు పర్ ఇయర్ కట్టుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్ అనమాట. తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. జనరల్గా నీకు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ నీకు 4% అయితే పడుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మొత్తం అన్ని స్కీమ్స్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనమాట. సో అమ్మాయి పుడితే ఇట్లాంటి స్కీమ్ బెటర్, అబ్బాయి పుడితే అట్లాంటి స్కీమ్ బెటర్, ఒక గోల్ ఉంటే అలాంటి స్కీమ్ బెటర్, లేదా నీకు డబ్బులు ఉన్నాయి డబ్బులు కావాలంటే అలాంటి స్కీమ్.
సో ఒక సీనియర్ సిటిజన్ ఉండి ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి నీకు వడ్డీ జనరేట్ అవ్వాలంటే అలాంటి స్కీమ్. సో ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఇవి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. సో ఇదన్నమాట ఓవరాల్గా.